హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక విషయం పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి బాదం ఆకులు. బాదం ఆకులు ఆకుపచ్చగా ఉండాలి కదా, ఎర్రగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇవి పండిపోయిన ఆకులు అన్నమాట. ఇలా పండిన ఆకులతో కూడా విస్తరాకు కుట్టుకోవచ్చు, లేదా ఇందులో చక్కగా ప్రసాదం పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే యోగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు ఆయుర్వేదాన్ని నమ్ముతారు. ఇలా న్యాచురల్గా తినమని చెప్తారు. ఈ పచ్చి ఆకులు మంచివా, ఎండు ఆకులు మంచివా అని ఒకసారి నేను మెడిటేషన్లో అడిగాను. ఎండిపోయినయే మంచివి అంట. అదేంటి, ఎండిన ఆకుల్లో ఎనర్జీ ఉంటుందంటే అవును, ఎండిపోయిన వాటిల్లో కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ, ఎందుకనంటే అది చెట్టు పూర్తిగా వాడుకుని పక్కకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అనమాట. పచ్చాకు కోసేస్తే అందులో పత్రహరితం ఎక్కడ తయారవుతుంది? ఆకుపచ్చగా ఉన్న ఆకులు కోసేస్తే చిగురాకులు, మరి చెట్టు ఎలా బతుకుద్ది? సో మనం డిస్టర్బ్ చేయడం తగ్గించుకోవాలి. మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవడం తగ్గించుకోవాలి. మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అందరినీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసే స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు అది యోగా ధ్యానంలోకి మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినట్టు లెక్క. ఈ పండిన ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఎండిన ఆకులు కాగానే పండిన ఆకులు కూడా చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మా అమ్మగారు చెప్పేది, చిన్నప్పుడు రోజు వాళ్ళ ఇంటికో బ్రాహ్మణ ఆవిడ వచ్చేది, ముసలావిడ. వెళ్ళి పండిపోయిన ఆకులన్నీ తీసుకుని విస్తరాకు కుట్టుకుని తినేది. కంపల్సరీ తమలపాకులు కూడా వేసుకునేదని. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్తున్నారు, పలానా ఆకులో దీపం పెట్టండి, పలానా ఆకులో ప్రసాదం పెట్టండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారని. కోటీశ్వర్లు ఏం అవ్వరు, కానీ కొద్దిగా జబ్బులు రోగాలు తగ్గుతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనకి. ప్రసాదాలు ఇందులో పెడతాం అనేది చాలా మంచి అలవాటు, మనీ కలిసి వస్తుంది. మా టెంపుల్లో అయితే కొంతమంది మేధావులు కొట్టుకుంటుంటారు, పేపర్ ప్లేట్స్ కొనాలా అని, మనీ అయిపోతుందని. ఇదివరకు చక్కగా పిల్లలకి ఇందులోనే పెట్టేవాళ్ళు ప్రసాదాలు, బాదమాకుల్లో. అలా పెడితే మంచిది. ఇప్పుడైనా దేవుడు కూడా సంతోషిస్తాడు. కేరళలో ఇప్పటికీ ఆకులోనే పెడతారు ప్రసాదం. మనం ఇవాళ ఆంజనేయ స్వామికి ఎరుపంటే ఇష్టం, మంగళగ్రహం. ఈరోజు ఎర్రటి ఆకులు దొరకడం నాకు చాలా సంతోషంగా అనిపించింది, దేవుడే ఇచ్చాడని. ఈ వేస్ట్ మెటీరియల్స్తో కూడా చాలా బిజినెస్లు చేస్తుంటారు. ఆకులతో దొన్నులు తయారు చేస్తారు, విస్తరాకులు తయారు చేస్తారు, చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారు. లేడీస్ ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ఈ పూజలు చేసే వాటిల్లో ఇవి పెడతానికి కారణం ఏంటంటే ఇందులో మంచి జరుగుతుంది, ఆయుర్వేద గుణాలు కూడా మనలోకి వెళ్తాయని సాంప్రదాయం పెట్టారు. మన ఆచారంలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీలు తీసుకోవాలి, చేదస్తాన్ని కాదు. ఇది వచ్చి రావి ఆకు. ఈ రావి ఆకులో కూడా బుధవారం గ్రీన్ కలర్ అంటే బుధగ్రహానికి ఇష్టం. ఇవి వీటిల్లో దీపాలు, పిండి దీపాలు వెలిగిస్తాం కావచ్చు, లేదంటే ప్రసాదం పెట్టి అందరికీ పంచి పెడతాం కావచ్చు, చాలా మంచిది. ఇవన్నీ కొంచెం ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి ఇబ్బంది, దొరకవు ఈ ఆకులు ఇవన్నీ. సో మాకు కనుక కాల్ చేస్తే మేము ప్రొవైడ్ చేస్తాం. ఇదేదో బిజినెస్ అని మీరు అనుకోక్కర్లేదు. కొంచెం బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్స్ అంటే నాకు ఇదనమాట. మా మదర్ వీళ్ళందరూ వర్కింగ్ ఉమెన్స్, వాళ్ళు వేరే విషయాలన్నీ పట్టించుకోలేరు. అలాగే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి. అలా కాకుండా కొంచెం ఆరోగ్యం మీద, ఆచారాల మీద దృష్టి పెట్టి మన లైఫ్ స్టైల్ బాగు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాంటి విషయాలను అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.